ఆధార్ కార్డ్ అంటే ఆధారం కోసం, ఆటో కార్డ్ అంటే ఆటో కోసం, ఆధార్ కార్డ్ అంటే ఆధారం కోసం, ఆటో కార్డ్ అంటే ఆటో కోసం. క్యాన్సల్ చేస్తాం అది దాన్ని మాట్లాడి పొయ్యే వాళ్ళని ఆపేసి మీరు ఆ కార్డు ఈ కార్డు ఆటో కార్డు అని చెప్పేసి మళ్ళీ క్యాన్సల్ చేస్తాం అది దాన్ని మాట్లాడుతున్నారు ఇచ్చారంట. ఇది ఎవరో మళ్ళీ ఇద్దరు బట్టలు ఇప్పి ఫోటో తీసేస్తారు, ఇద్దరు కార్డు వస్తుంది. ఆయన పిలిపిస్తారా, ఇద్దరు బట్టలు ఇప్పి ఫోటో తీసేస్తారు, ఇద్దరు కార్డు వస్తుంది. కార్డు కలిపిద్దాం. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నారేంటి చొల్లలోది మీరు వేసాలు దిగుతున్నారు, వేసాలు వేస్తున్నారేంటి చొల్లలోది మీరు వేసాలు దిగుతున్నారు. ఉండండి మీ సంగతి తెలుస్తాను, మీ కథ చూస్తాను. పక్కన పక్కన బేరం మీద వెళ్తాను రెడ్డి, ఆపండి 2 నిమిషాలు ఆపుతాను. మా దగ్గర ఆటోకి కార్డులు చేస్తున్నాం, మీరు చేయించుకుంటారా? ఇప్పటి వరకు చేయించుకోలేదు. చేయించుకుంటారా? చేయించుకోవాలి, అది కంపల్సరీ అనమాట. ఎలాగండి అది చెప్తాను సార్. ఫోటో ఇవి 14 ఆటోలు అయ్యాయి సార్. 14 22 చేసినాకే నువ్వు ఇంటికి బయలుదేరు. దిగండి నిమిషం. మీరు పేరేమి? నా పేరు రాజు సార్. మీది ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉంది సార్. బయట తీయండి ఆధార్ కార్డు. ఏం లేదు, మీకు ఆల్రెడీ దూరదర్శన్ వస్తుంది, మీకు దూరదర్శన్ ఛానల్. దూరదర్శన్ చూసినారా? దూరదర్శన్ లో ఆటో కార్డు అని ఎవరు యాడ్ ఇస్తానేది? ఎవరు? హిందీ అతను ఇస్తున్నాడు. మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇట్లా ఆటో కార్డు అని ఉంది. ఇది ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు నంబర్ ఎన్రోల్ చేసేసి అన్నది ఐరీస్, ఫింగర్ ప్రింట్స్, అవి కాళ్ళ వేలు ముద్రలు, మొత్తం బ్యాక్ సైడ్ ఫోటో ఒకటి, ఫ్రంట్ ఫోటో ఒకటి, సైడ్ చెస్ట్ మొత్తం ఫొటోస్ తీసుకో. మీరు ఇట్లా వచ్చేసండి. ఇది ఎప్పుడు పెట్టారండి? ఇది నార్త్ లో జరుగుతుంది, వెస్ట్ కి మన పోయింది. ఇప్పుడు ఈస్ట్ సైడ్ కి జరుగుతుంది, ఈ సౌత్ లోనూ జరుగుతుంది. సౌత్ కి ఇప్పుడు వచ్చింది, నార్త్ ఈస్ట్ వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే నేను ఇప్పుడు ఫస్ట్ వింటున్నాను. ఇప్పటి వరకు దూరదర్శన్ డైలీ చూస్తారా మీరు? నేను దూరదర్శన్ రాత్రి 12:45కి యాడ్ ప్లే అవుతుంది ఖచ్చితంగా. మీరు ఆ టైం మేలుకుంటారా? లేదు, మళ్ళీ 12:45 చూపిస్తారు. మీరు ఆటో వెళ్తారు కాబట్టి త్వరగా పండుకునేది మంచిదే. మీరు ఆ యాడ్ కోసం రాత్రి 12:45 వరకు బేలు కూడా ఆటో దగ్గర. వచ్చేసి ఇవి చొప్పు ఇడిచి పెట్టేసి ఏలు ముద్దల ఫోటో తీసుకోండి. కాల్ పైకి పెట్టి ఇట్లా పెట్టండి. ఇక్కడ రండి నిలబడి ఇట్లా ఫోటో అట్లా ఇది ఫోటోది ఓకేనా? ఆ కాలు కూడా పెట్టేసండి అట్లా. ఓకే, తీసినావా? ఇప్పుడు 2 ఇట్లా ఇట్లా వెనక్కి గోర్లు. ఓకేనా? కళ్ళు పెద్దగా, కళ్ళు రెప్పలు కొట్టుకుంటూ చూడండి. బాగా రెప్పలు కొట్టాడు, బాగా రెప్పలు కొట్టు. నాకు బయటిది. ఓకేనా? బయటిది. ఓకేనా? బస్ వేసారా? లేదు సార్, ఉంది దాంట్లో పర్లేదు. నాకు బయట ఇప్పుడు అవన్నీ లేట్ అవుతుంది. 22 ఆటోలకి ఈరోజు ఎన్రోల్ చేయాల. నేలకు బయట దిండి గట్టిగా బయటికి రావాలి. అది ఆ ఫోటో తీసినావా? ఇంకా బయటికి రావాలి. ఇప్పుడు బ్యాక్ ఫోటో ఒకటి, ఏలు ముద్దర్లు వద్దులే సార్. అడుగుతాను సార్, మళ్ళీ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇట్లా చూపిస్తే చాలు, ఆటోమేటిక్ తీసుకుంటే. అది అలా చూపించండి అట్లా కెమెరా చూపించండి. ఇది ఆటో కార్డు. అంటే మాకు ఇప్పటి వరకు తెలియదు కదా దాని గురించి. మరి మీరు ఆటో కార్డు వల్ల రోజుకి 630 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కట్టాలి. అంటే మీరు రోజుకి ఎంత చేస్తున్నారు ఆటో సర్వీస్? మేము ఎంత చేస్తాం సార్? సర్వీసులు ఎక్కడ ఉన్నాయి రూపాయలు? ఈ రోజు అయితే కనీసం బోని కట్టలేదు. ఇప్పుడు మినిమం ఒక 2000 3000 చేస్తారా? 2000 3000 ఎక్కడ చేస్తున్నాను సార్? ఆధార్ ఇవ్వండి కావాలా? అది ఆధారంగా ఉండదు మీకు. ఆధారం ఉండదు, లైసెన్స్ ఉందా? మన లైసెన్స్ ఫోటో తీసుకోకపోతే ఎట్లా? లైసెన్స్ ఫోటో ఇచ్చేసి అంటే 1 by 1 అప్లై చేస్తుంది సార్. లోడ్ సర్వర్ స్లో. అది ఏటీఎం కార్డా? ఏటీఎం కార్డు అట్లా పిన్ నెంబర్ తీసుకో. ఏటీఎం కార్డు అట్లా పిన్ నెంబర్ తీసుకో. ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పాను. ఏటీఎం కార్డు ఎందుకు ఇస్తామండి? చేసినా కానీ అన్ని మీది బ్యాంక్ లింక్ చేస్తాం. ఆటో కార్డు అది ఫోటో తీసుకో.
ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్తే మీ అకౌంట్ కి డైరెక్ట్ ఆటో కార్డు కి లింక్ అయిపోతుంది. ఇదేనా? ఇదో ఫోటో, బ్యాక్ ఫోటో, పిన్ నంబర్. వీడియో చేస్తాను సార్. ఏం చేస్తున్నారు మీరు? మీకు ఎందుకు ట్రైనింగ్ ఇచ్చేది? 6 months ట్రైనింగ్ ఇచ్చినాము. బండారు రాజండి. అవునా? అది ఏటీఎం పిన్ నంబర్ చెప్పేసేయండి. 9346. కాదండి, మీకు ఏది అడిగాను? లైసెన్స్ కార్డ్ అడిగాను. ఇది ఏంటి అడిగాను? ఇదేంటిది? ఓ బండి ఆర్సీ అండి. సరేలే, ఆగండి. ఇది సరే ఇవన్నీ వద్దులే, మనం చేసేసుకుంటాము. పిన్ నంబర్ నోట్ చేసుకో. డబ్బులు 650 రూపాయలు ఇచ్చేసి బయలుదేరండి. 650 ఎందుకండి? ఆధార్ కార్డే ఫ్రీగా చేస్తున్నారు. మరి దీనికి ఆధార్ కార్డ్ అంటే ఆధారం కోసం, ఆటో కార్డ్ అంటే ఆటో కోసం, ఆధార్ కార్డ్ అంటే ఆధారం కోసం, ఆటో కార్డ్ అంటే ఆటో కోసం. ఆటో ఊరికి నడచదు కదా. ఆటో ఊరక నడుస్తుంది, కరెక్టేనండి. ఇప్పుడు దాన్నే ఫ్రీగా చేస్తున్నారు, దీనికి డబ్బులు ఎందుకు కట్టాలి మేము? అంటే ఒకటండి, ఆటో కార్డు దేనికంటే మీరు ఆటో వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇప్పుడు రోడ్ అరిగిపోతుందా? రోడ్ అరిగిపోతుంది, దానికి మెయింటెనెన్స్ చేయాలా? దానికి మేము ట్యాక్సీ కడుతున్నాం కదా సార్. ట్యాక్సీ కాదు కదా, రోడ్ ట్యాక్సీ కడుతున్నాం కదా. రోడ్ ట్యాక్స్ కడుతున్నాం కదా. సరే అవన్నీ ఇది చాలా డెవలప్మెంట్ అయింది. నీకు అర్థం కాదు చెప్పినా కూడా. అందుకే దూరదర్శన్ ఈ రోజు నువ్వు డబ్బులు కట్టేసి రాత్రి 12 కట్టుకొస్తుంది. అప్పుడు చూడు, అప్పుడు చూస్తే నీకు డౌట్ అని క్లియర్ అయితే. మేము ఆ టైం కల్లా పడుకొని నిద్రపోతాం, దానికోసం మార్చుకుంటారా? ఫ్యాన్సీ నంబర్ ఏమైనా ఇస్తాం అట్లా? వద్దు, అది చాలు, అది చాలు, ఇంకేమొద్దు. సరే అవన్నీ వద్దులే కానీ 650 రూపాయలు కట్టేసి మీరు బయలుదేరినా మీ పనులు మీరు చూసుకోండి. మీ కార్డు మీ ఇంటి అడ్రస్కి వచ్చేస్తారు. మాకు డబ్బులు కట్టేలాగితే మాకెందుకండి? గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంటే. మీకు బండి షోరూమ్ ఏ కలర్ ఇచ్చాడు? మాకు ఎల్లో ఇచ్చారు. మరి మీరు ఏం చేశారు? అది బ్లాక్. ఫైన్ పడుతుంది తెలుసా? ఫైన్ పడుతుంది అంటే మాకు యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయి బెండ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఫైన్ కట్టే పని ఉండదు. ఇలా ఏమని అడిగినప్పుడు మీరు ఆటో కార్డు చూపెడితే సరిపోతుంది, మీకు అన్నిటికీ ప్రాబ్లం ఉండదు. డబ్బులైతే ఓమండి, డబ్బులైతే కట్టింగ్ కూడా లేదు అసలు. అది ఎక్స్పెక్టేషన్. నేను ఒకటి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు డబ్బులు కట్టేదాని గురించి మాట్లాడుకుంటాను. మా డబ్బులు కట్టేసేసి మీరు బయలుదేరేసేయండి. ఎందుకంటే నాకు 23 టార్గెట్ ఉంటాయి. 23 ఆటోలకి ఎన్రోల్ చేయాలి. ఇప్పుడు మీకు ఆటో కార్డు మీకు పోస్ట్లో వస్తుంది. పోస్ట్ మ్యాన్కి ఆ కార్డు వచ్చిన తర్వాత 2220 రూపాయలు ఇచ్చేస్తే మీకు ఆ కార్డు ఇస్తారు. ఆ కార్డు మీరు జోలో పెట్టుకొని ప్రపంచాన్ని వెళ్ళుకోవచ్చు. ఎక్కడికైనా మీరు ఆటో వేసుకుని ఎక్కడికైనా తిరగచ్చు. దేశం మొత్తం ఏ స్టేట్ కి వెళ్ళినా ఈడ కాదు, నేపాల్లో ఆటో అయినా తిప్పుకోవచ్చు, బాంబేలో తిప్పుకోవచ్చు, దుబాయ్లో తిప్పుకోవచ్చు, ఆగ్రా, శ్రీలంక, నువ్వు ఎక్కడికి పోయి తిప్పుకున్నా కూడా అడిగేవాళ్ళు. రోడ్ ట్యాక్స్ కూడా కట్టుకోవాలి వాళ్ళకి. మాకు అవసరం లేదండి. దీనికి 650 కట్టి మళ్ళీ ఆడికి 2000 పోస్ట్ మ్యాన్ కి 2000 3000 కట్టి మాకు ఎందుకు? మాకు ఈ దోళ అంటే ఎందుకు? ప్రూఫ్లు ఇలా ఇవ్వండి. ఆ వీధులే పెట్టి జోలు పెట్టుకో. కావాలంటే ఎలాగ మా ప్రూఫ్లు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ఎంత వస్తుంది చెప్పండి? మాకు సర్వీసులే లేక ఏడుతున్నాం మేము. 2000 వస్తుంది కదా. 2000 చెప్తాడు, 2000 వస్తుందా 200 వస్తుంది అనేది కాదు పాయింట్. మనకి ఇప్పుడు ఆయన 660 రూపాయలు కడతాడా లేదా అనేది పాయింట్. ఇప్పుడు 650 రూపాయలు ఆయన కట్టలేదు అనుకో, సింపుల్, ఆయన ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాన్సిల్ చేసి. అదే సార్, ఇప్పుడు అది ఎలా చేస్తారు? రూల్స్ మాకు చెప్పలేదు కదా. మేము చూడం, నైట్ 12 దాకా ఎవరు మేల్కొని ఉంటారు. పడుకొని పోతాం. అది చూడకూడదని ఆ ఎలకాడ యాడ్ చేస్తాం. పడుకొని పోతాం. అది చూడకూడదని ఆ ఎలకాడ యాడ్ చేస్తాం. అది చూడకూడదని యాడ్ చేస్తున్నారంటే మీరు తెలియజేయకుండా ఎలా చేస్తే 12:45 ఒకసారి వస్తుంది, 2:13 ఒకసారి వస్తుంది, 2 సార్లు యాడ్ ప్లే అవుతుంది. మేము చూడం, అవన్నీ మాకు తెలియదు. ఇప్పుడు మీరు డబ్బులు కట్టరా? డబ్బులు కట్టాలని చెప్పుంటే మేము చేయించుకోం కదా. ఎలా చేస్తున్నారు? దీనికి 1800 ఫైన్ పడుతుంది సార్. ఎందుకు? ఆయన ఆటో కార్డు తీసుకుంటాను కదా, మళ్ళీ 1800 ఎందుకు పడుతుంది? తీసుకోవట్లేదు, తీసుకుంటాడు, అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం క్యాన్సిల్ అయిపోతాయి? అప్లోడ్ చేస్తాను, అమౌంట్ కట్టిన తర్వాత ఆటోమేటిక్. ఇప్పుడు కూడా ఇది నో పార్కింగ్ లో పెట్టాడని బండి, దీనికి కూడా ఒక 650 రూపాయలు ఫైన్. నో పార్కింగ్ మేము వెళ్ళిపోతున్నాం, మీరు ఆపేసి నో పార్కింగ్ అంటారేంటి? ప్రెజెంట్ మేము ఆపుకొని ఉన్నాం కదా. ప్రజెంట్ అంటే మీరు ఆపారని ఆగాము, ఏటని ఒకవేళ బేరమేమని చెప్పి ఆగాము అన్నా. ఇవి పెద్ద పెద్ద పెరిగితే ఇంతకుముందు 4వ ఆటో వ్యక్తితో 34,000 రూపాయలు చలానా వసూలు చేయించారు. ఎందుకు కట్టేసుకోండి? 34,000 44,000 ఎందుకు కట్టేస్తారు? మీ ఆటోలో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ ఎందుకు ఉంటుంది మా ఆటోకి? మరి అక్కడ ఫ్రిడ్జ్ ఎందుకు? మేము ఏదో పిల్లలు తిప్పుకుంటాము, చిన్న పిల్లలు చేతులు బయటకు పెడతారని ఫైన్ పడద్దు తెలుసా? ఫైన్ ఎందుకు పడిద్ది ఏంటి? ఆయన ఆటో ఫ్రిడ్జ్ పెట్టుకుంటాడు, కూలర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు దానికి ఫైన్ ఎంత చేస్తావు? 1800 ఫైన్. నో పార్కింగ్ కి 650 రూపాయలు ఫైన్. ఈడే పెంచుతానవే నువ్వు. అయితే రూపాయి కట్ట, మా ప్రూఫ్లు మాకు ఇచ్చేయండి. ఇలా చేస్తే మేము ఒప్పుకోమని చెప్తున్నాము. ఏంటిది?
పొయ్యేవాడిని ఆపేసి అది కట్టండి ఇది కట్టండి ఏ టైప్ వచ్చినా మాకు వద్దండి. నా లగ్జరీగా క్లాస్ గా అఫీషియల్ గా ఉంటది కార్డు. కంపెనీ వాడు ఇవ్వలేదు, మేము వేసుకున్నాం. ఈ లైట్లు సరిగ్గా ఫోకస్ రావట్లేదని మేము ఫోకస్ కోసం వేసుకున్నాం. కళ్ళు ఎందుకు పోతాయి? అది ఎప్పుడో హెవీ లైటింగ్ కింద 3200 రూపాయలు ఫైన్ కొట్టించింది. ఎడారికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం. అది మేము పద్దాకలు వేయం కదా, సిటీలో వాడం కదా. సరేనా, ఇప్పుడు అంతా ఎంత అయింది? ఇది 4300 అయింది. 4300 అయింది. 4000 3000 వేసేది ఏంటండి? వేసాలు వేస్తున్నారా ఏంటి? చొల్లది పొయ్య బండి ఆపేసి అది కట్టండి ఇది కట్టండి సార్ మీద ఆపేసేది అరిసేది ఏంటి? సార్ మీద అరిసేది ఏంటి? నేను అందుకే నేను టక్కు చేసుకొని వస్తాను, బెల్ట్ వేసుకొని క్లాస్ గా షూస్ చేసుకొని అంటే వద్దు సార్, మా ఏరియాలో ఫ్రెండ్లీగా ఉంటారు, ఆటో వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారంటే నేను క్యాజువల్ గా వచ్చిన. ఇప్పుడు ఆయన రెస్పెక్ట్ లేకుండా సార్ అని కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు అందరు డబ్బులు కట్టమంటే మాకేం అవసరం? కాళ్ళు కుడికాలు ఏలు ముద్రలు తీసుకొని అది క్యాన్సిల్ చేసి తీసుకో, కాలు పెట్టేసి క్యాన్సిల్ చేయండి. చేస్తాం మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. కాలు ఎత్తాలి కదా, 2 కాళ్ళు ఎలా లేపుతారు? 2 కాళ్ళు ఎలా లేపుతారు? కాలు పైకి లేపితే క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాళ్ళు అంటే మరి 2 ఒకసారి లేపలేం కదా. ఇప్పుడు అది తీసేకి ఈజీ, క్యాన్సిల్ చేసే కష్టము. ఓకే అండి, మరి 2 కాళ్ళు లేపమంటే ఎలా లేపుతారు? 2 నిమిషాల 17 సెకండ్లు కాళ్ళు లేపినామంటే క్యాన్సిల్ అయిపోతుంది. 2 నిమిషాలు 17 సెకండ్లు అయ్యో 2 గంటల 20 నిమిషాలు లేపమని. 2 నిమిషాలు 17 సెకండ్లు అయ్యో 2 గంటల 20 నిమిషాలు లేపమని. మళ్ళీ అది రీడ్ చేయాలి కదా, స్కాన్ చేయాలి. మీరు చేయగలరా అలా చెప్పండి. మీరు కాలు పైకి అలా లేపగలరా చెప్పండి. అది కాదు, ఇవి గెర్రలు ఉంటాయి కాలుకి, ప్రతి గెర్రలో జూరుకుంటా అది రీడ్ అవుతుంది, టైం పడుతుంది. ఫింగర్ ప్రింట్ పెడితే ఎలా? అది ఫింగర్ ప్రింట్ టైప్ అట్లా కాలు లేపరా, అంతసేపు లేపాలంటే లేపలేదు. టైం పెట్టుకుంటా సెల్ లేపు, నీకు అయినంత వరకు లేపు. 3 సెకండ్లు అయింది, 6 సెకండ్లు అయింది, 8 సెకండ్లు సార్ ఉడికిపోతున్నాడు సార్ అయింది, 8 సెకండ్లు సార్ ఉడికిపోతున్నాడు సార్. మరి పట్టలేదు కదా, మరి ఎలా అంతసేపు ఎలా ఉంటామండి? అలా ఎలా పెడతారు? 2 నిమిషాలు 2 నిమిషాల 17 సెకండ్లు కాలు లేపలేవు కాబట్టి ఆ ఆటో కార్డు తీసుకోమని అవసరం లేదు. ముందు చెప్పాలి, డబ్బులు కట్టాలి, డబ్బులు ఇస్తే డబ్బులు చెప్పాలి. రాజు రాజు గారు 650 రూపాయలతో పోయిన దాన్ని కొండంత చేసుకుంటున్నారు. మాకు డబ్బులు లేవండి. 650 రూపాయలు కాదు కదా, 660 పైసలు కూడా కట్టాం మేము. ఫోన్ పే ఒకసారి ఓపెన్ చేయండి. ఫోన్ పేలో చూసుకోండి, అసలు ఫోనే లేదు మా దగ్గర. కాళ్ళు కాకపోతే కంటికి తీసుకో, కళ్ళు తెరిచి పెద్ద కళ్ళు తీసుకోండి. అదొక 16 నిమిషాలు కళ్ళు క్యాన్సిల్ చేయాలి, లేకపోతే మాత్రం 16 నిమిషాలు కళ్ళు రెప్ప కొట్టుకోకుండా చూడండి సార్. అప్డేట్ అయింది, కళ్ళు చూసి తొడలకు కొట్టాలి. ఎలాగా తొడ కొట్టేది అవన్నీ వద్దులే కానీ 16 నిమిషాలు కళ్ళు రెప్ప కొట్టుకోకుండా దాంట్లోకే చూస్తాను. సేపు చూడలేము, త్వరగా తీసేయండి. ఆ టెక్నాలజీ చేయటం కరెక్ట్ కాదు. కళ్ళు పెద్ద చేయండి 16 నిమిషాలు ఉంటే సరిపోతుంది అంతే, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. అన్నిసార్లు కొడుతున్నారు ఆయన. కొట్టకూడదు కొట్టమన్నారు, కొట్టకూడదు. 16 నిమిషాలు కొట్టకుండా ఉండండి. 16 నిమిషాల 2 సెకండ్లు మూసే మళ్ళా స్టార్టింగ్ నుంచి పెట్టి కావాలని చేస్తున్నారా ఏంటండి? మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారా? వద్దులే కానీ అన్నా ఆ నేలగా బయట పెట్టు. 46 నిమిషాలు 30 సెకండ్లు 46 నిమిషాలు 30 సెకండ్లు పట్టుకో. 46 నిమిషాలు 30 సెకండ్లు ఏం మనిషిని అనుకున్నారు? లేకపోతే 46 నిమిషాలు 30 సెకండ్లు ఏం మనిషిని అనుకున్నారు? లేకపోతే కాలుకో టైము, కన్నుకో టైము, నేలకో టైము, మూడిట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. పదాము మేము మనుషులు అనుకున్నారు, ఏమనుకున్నారు? వద్దులే. కాలు ఒక కాలు పైకి ఎత్తి ఏనా, ఒక కాలు పైకి ఎత్తి ఒక కన్ను మూసుకో, ఒక కన్నుతో చూసుకుంటా నేలకు బయట పెట్టి 3 ఒకటేసారి అదే స్కాన్ చేసుకుంటాను. దానికి ఎంతసేపు పడుతుంది? దాని తక్కువే, దాని టైం తీసుకుంటుంది. ఒక కాలు పైకి ఎక్కువ టైం అంటే మేము నించోలేదు. నేలకు అది ఆ కన్ను అట్లా వస్తుందా? నువ్వు ఎవరిదో రవీంద్ర అప్లికేషన్ ఓపెన్ చేసి
ఆయన పేరైనా క్లియర్ చెప్తాడు, నీ చేతిలో ఆధార్ కార్డు పెట్టినాడు. రవీంద్ర ఎవరు రవీంద్ర కాదు, వాళ్ళని ఆపేసి ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేటి. ఈయన పేరు రాజు కదండి. రవీంద్ర అది ఓపెన్ చేసినావు మళ్ళీ ఫస్ట్ నుంచి అన్న మళ్ళీ కాలు పైకి నేలకు బయట పెట్టావు. ఇబ్బంది పెడుతున్నారు తెలుసా, వెళ్ళిపోయి వాళ్ళని ఆపేసి మళ్ళీ తీసుకొని 650 రూపాయలు అవసరం లేదండి, నాకు డబ్బులు లేవు. నేలకు తెలుసా ఇయర్ ఫోన్స్ ఇచ్చి 500 ఇచ్చి. ఇయర్ ఫోన్స్ నాయి కాదు, మా ఫ్రెండ్ అడిగి తెచ్చుకున్నాను నేను. సరేలేనా టైం అవుతుంది కానీనా. ఎవడు వాడు పురుషోత్తమని పెట్టాడు. లేదు మీరు ఏంటి పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకు రా బాయ్? నీకు ఏంది ఆయన పేరేంది అది ఆధార్ కార్డు లో చూసుకొట్టు. పురుషోత్తం ఎవరిది? పురుషోత్తం అప్లికేషన్ ఎవరు బండారు రాజు. నువ్వు పురుషోత్తం ఓపెన్ చేసినావు. ఇక్కడ ఇవన్నీ కావాలి అన్న బట్టలు నిప్పేసి వచ్చావు ఫోటో తీసుకో క్యాన్సిల్ అయిపోతాయి. కావాలి అన్న బట్టలు నిప్పేసి వచ్చావు ఫోటో తీసుకో క్యాన్సిల్ అయిపోతాయి. తీసుకో క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతాయి. ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఆధార్ కాదు మీరు ఆధార్ తీసుకున్నప్పుడు అంతా స్కాన్ చేస్తారు కదా. ఎవరు ఎందుకు స్కాన్ చేస్తారు? కళ్ళు చేసుకుంటారు, ఫింగర్ ప్రింట్లు తీసుకుంటారు. మీకు అలా తెలుసు కదా, మొత్తం చేస్తారు. ఎక్కడ చేస్తారు? మాకు తెలవంది ఏంటి ఆధార్ చేస్తే మీరు కొత్తగా చేసుకుంటారు. ఆధార్ ఆఫీస్ తెలవదా? లేకపోతే ఇప్పుడు ఒకటి మీకు అది కావాలా వద్దా? నాకు వద్దండి, డబ్బులు అయితే నేను కట్టలేను. వద్దు ఇచ్చిపెట్టేసేయండి. ఆడ సైడ్ తీసిపోయి బట్టలు ఇప్పేస్తారు, అవన్నీ మొత్తం వీడియో అది ఫోటోలు తీసేసుకొని అన్నది క్యాన్సిల్ చేపించేసి పంపి. నువ్వు మళ్ళీ బట్టలు ఇప్పినాక పురుషోత్తందో లేకపోతే ప్రతాప్దో ఎవరెవరు ఓపెన్ చేయొద్దు. అయినా బట్టలు ఎందుకు ఇప్పుతాను? కంప్యూటర్ బట్టలు ఇప్పితే తీసుకుంటారేంటి మీరు? అంటే మీరు ఏదో చేయాలని క్యాన్సిల్ చేసి సరే రేషన్ క్యాన్సిల్ చేసేది చేయకండి, వదలండి. మీరు అలా క్యాన్సిల్ చేసి లాక్కకూడదు అంటే పొయ్యే వాళ్ళని ఆపేసి మీరు ఆ కార్డు ఈ కార్డు ఆటో కార్డు అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం అది దాన్ని మాట్లాడండి. పొయ్యే వాళ్ళని ఆపేసి మీరు ఆ కార్డు ఈ కార్డు ఆటో కార్డు అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం అది దాన్ని మాట్లాడుతున్నారు. ఎవరు ఆటో కార్డు మేము ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఎక్కడ కొత్తగా వస్తే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలా ఉంటది ఎలా ఉంటది. దూరదర్శన్లో వస్తుంది కదా రాత్రి. దూరదర్శన్లో మీరు 12కి 1 గంటకి అప్పుడు దాకా ఎవరు తెలివేసి ఉంటారు. చూడాలా, మీ బాధ్యతగా చూడాలా. నాకేం పని? మీకు ప్రూఫ్ కావాలంటే చూసుకోవాలా, మాకు అవసరం లేదు. సరేలే ఆటో కార్డు లేకపోయినా బతుకుతాం. ఇయర్ ఫోన్స్ ఇచ్చేసి 130 రూపాయలు ఇచ్చి ఇయర్ ఫోన్స్ మా ఫ్రెండ్ది, నన్ను తన్నేస్తాడు. ఇది ఇచ్చేసానంటే వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారంటే ఇది ఎవరో మళ్ళీ పిలిపిస్తారా? ఇద్దరు బట్టలు ఇప్పి ఫోటో తీసేసుకో, ఇద్దరు కార్డు వస్తుంది. పిలిపిస్తారా? ఇద్దరు బట్టలు ఇప్పి ఫోటో తీసేసుకో, ఇద్దరు కార్డు వస్తుంది. కార్డు కలిపిద్దాం. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నారేంటి? చొల్లలోది మీరు వేసాలు దిగుతున్నారు. ఉండండి మీ సంగతి తెలుస్తాను, మీ కథ చూస్తాను. పక్కరా కాదనా కన్ను తెరుస్తున్నారు అని చెప్పి నిలబడితే అయిపోయి కదా. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళేది పొయ్యే వాళ్ళని ఆపేసి నేను ఏదో బేరం అనుకోని రిటర్న్ బండి ఊగుతుంది కాదు, బండి కార్డులు అది ఇది అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఉండండి, కంప్లైంట్ చేస్తాను మీ మీద. ఉండండి. సరే నేను పోయి వస్తాను. 3 జీపుల్లో ఆఫీసర్స్ అందరిని తీసుకొని నేను వస్తాను. నేను వస్తాను. ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, ఆడే తెలుసుకుందాం. రండి. ఆఫీసర్స్ 3 బండ్లో పిలుచుకొని వచ్చేసి నేను అన్నతో పోతాంటాను. రాండి. మనసు మార్చుకుంటే దాంట్లో కార్డు ఇచ్చేస్తాను. నా కార్డు వద్దు, ఏమొద్దు, మాకు అవసరం లేదు. డబ్బులేము నువ్వు ఎక్కువ అన్న ఒప్పుకోగానే వీడియో తీసుకుంటా. అవసరం లేదు, పోండి. నేను కంప్లైంట్ చేస్తాను. నేను వస్తాను. నా బండి ఎక్కొద్దు. డోర్ ఇరిగిపోద్దండి. మీరు అలా వద్దులే ఆయన ఒకటైతే లోపల కూర్చో. నేను వస్తాలే పదనా. అట్లా ఏంటి కూర్చో. నువ్వు ఆడపోయి మనం వెళ్ళిపోదాం. పద పోనీ, నేను వస్తా. వద్దు, నువ్వు చూసుకో. 3 బండ్లు వేసుకుంటా.